అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ వీడియోలో మనం నెట్ ఎలా ఉపయోగించాలి అంటే మనం ఫేస్బుక్ చాలా రోజుల నుంచి ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఫేస్బుక్ కంటే కూడా మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మన మార్కెటింగ్ కావచ్చు, మనం చేసేటటువంటి ఎనీ ప్రొఫెషన్ ఏ వర్క్ అయినా మనం మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, దీనికి ప్రజల ఆదరణ కావాలి అంటే ఈ ప్లాట్ఫామ్ను మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు అంటే మనం మెయిల్ కానీ, నెట్ కానీ, ట్రిమ్ కానీ, కనెక్ట్ ఇవన్నీ కూడా మన ప్లాట్ఫామ్లో బయట ఉన్నటువంటి వాటికి అడిషనల్ ఫీచర్స్తో మనం అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు నెట్ అనేది ఎలా ఉపయోగించాలి, నెట్ ఉపయోగించి మనం అంటే ప్రతిదీ మనం ఫేస్బుక్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు మనం ఏదైనా చెప్పాలి అనుకుంటూ ఉన్నాం, మన మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాం, మన బిజినెస్ని, అలాంటి వాటన్నిటికి కూడా అక్కడ ఏ విధంగా ఉపయోగించుకుంటామో మనందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం నెట్ మీద ఉండేటటువంటి సందేహాలు తీర్చుకుందాం. మనం ఫస్ట్ ఓఎస్లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ ఎకోసిస్టమ్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక సర్కిల్ లాగా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒక బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఫౌండర్స్, నెట్, కనెక్ట్, ట్రిమ్, మెయిల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనం ఏది కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం నెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నెట్ అప్లికేషన్ పైన ఒక్కసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు ఆ విండోలోకి వెళ్ళిపోతుంది. నెట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే మెసేజ్ సెండ్ చేయాలి అనుకున్నారో దాన్ని ఫస్ట్ మీరు నెట్ ఓపెన్ అయిన తర్వాతనే మనకు ఎలా కనిపిస్తుందంటే షేర్ యువర్ థాట్స్ అని ఒక బాక్స్లో కనిపిస్తుంది, ఇంకొక బాక్స్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాని కింద ఫొటోస్ అండ్ మరియు వీడియోస్, ట్యాగ్ ఫ్రెండ్స్, షెడ్యూల్ పోస్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ షేర్ యువర్ థాట్స్ అనే దగ్గర మనం ఏదైనా హ్యాపీ మార్నింగ్ కానీ, హ్యాపీ ఈవినింగ్ కానీ, హాయ్ ఫ్రెండ్స్ కానీ ఏదైనా కూడా మన ఆలోచనల్ని ఏదైతే మనం షేర్ చేసుకోవాలనుకున్నామో అది అక్కడ షేర్ యువర్ థాట్స్ అనే దగ్గర టైప్ చేసేసేయండి. తరువాత మనం ఏదైనా దానికి లింక్ చేస్తూ ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ ఏదైనా సెండ్ చేయాలి అనుకుంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన వాళ్ళకు వచ్చినటువంటి డౌట్ ఏంటి అంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయకుండా ఫొటోస్, వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేసి అస్సలు మూవ్ కావట్లేదు మేడం స్క్రీను, మేము 2-3 టైమ్స్ ట్రై చేసాము అని డౌట్ రైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఫొటోస్, వీడియోస్ అనే దాని మీద కాకుండా సెకండ్ బాక్స్లో ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. మనం ఏ ఫోటో అయితే మనం ఫోటో కానీ, వీడియో కానీ ఏదైతే షేర్ చేయాలి అనుకున్నామో అన్ని నంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసేస్తాం. కానీ అక్కడ మనకు పబ్లిక్ అనేది ఉంటుంది, క్రియేట్ అనేది కూడా ఉంటుంది. మనం పబ్లిక్కి ఇవ్వాలి, లేదు అక్కడ ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడాలి అనుకుంటే కనుక మీరు పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, పర్సనల్గా కూడా ఉంటుంది. అంటే మామూలుగా మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి సింగిల్గా సెండ్ చేయాలన్నా, లేదు పబ్లిక్ సెండ్ చేయాలన్నా, లేదు పర్సనల్గా నువ్వేదన్నా పెట్టుకుంటావా అనేది 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం పబ్లిక్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ అనేది ఆప్షన్ పెట్టుకోండి. ఆ క్రియేట్ అనే దాని మీద కన్నా క్లిక్ చేసేసామంటే యాజ్ యూజువల్గా ఫార్వర్డ్ అయిపోతుంది, అది పోస్ట్ చేయబడుతుంది. ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ అన్నా కానీ ప్రతిరోజు మనకు ఉండేటటువంటి, ఇప్పుడు మనం ఫేస్బుక్లో చాలా పోస్టులు పెట్టుకుంటాం, అది మనం ప్రైవేట్గా పెట్టుకుంటాం, కొన్ని మనం పర్సనల్గా, అది పబ్లిక్ అవసరం లేదు అనుకునేటటువంటి మన మెయిల్లో ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ చూసుకోవాలనుకునే వాటిని కొన్ని మనం ప్రైవేట్గా పెట్టుకుంటూ ఉంటాం. అలానే ఇక్కడ కూడా మనకు నెట్లో ఉంది. సింపుల్గా ఒకసారి చూద్దాం. మనం ఓఎస్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫౌండర్స్ అక్కడ ఉండేటటువంటి సింబల్ పక్కనే ఒకటి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఆ సర్కిల్ని టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే కొన్ని యాప్స్తో మనకి అక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. అక్కడ ఆ యాప్స్లో మీరు నెట్ అనేదాన్ని
టచ్ చేశారు అంటే డైరెక్ట్ మనం ఓనెట్లోకి వెళ్ళిపోతాం. ఆ విండోలోకి వెళ్ళిపోయిన తర్వాత షేర్ యువర్ థాట్స్ అనేది కనిపిస్తుంది. దాని కింద ఇంకొక బాక్స్ ఉంటుంది, అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. షేర్ యువర్ థాట్స్ అనే దగ్గర మెసేజెస్ మీరు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నారో అది టైప్ చేయండి. ప్లస్ సింబల్ మీద మాత్రమే ఒకసారి క్లిక్ చేయండి, మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే షెడ్యూల్ పోస్ట్. అది ఎందుకు ఉంది అంటే మనము రేపు ఎవరికన్నా బర్త్డే విషెస్ చెప్పాలి, ఇప్పుడే మనకు టైం దొరికింది, మనం ఏదన్నా షెడ్యూల్ చేసుకున్నాము, ఇప్పుడే మనం పోస్ట్ చేసేసి షెడ్యూల్ చేసి పెట్టేసామంటే కరెక్ట్గా నైట్ మీరు ఏ టైం అయితే షెడ్యూల్ చేసి పెడతారో ఆ టైంకి అది కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ క్రియేట్ అనేటటువంటి బటన్, మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు ఫొటోస్ వీడియోస్, క్రియేట్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేసేసారంటే అది పోస్ట్ అయిపోతుంది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మన ఫేస్బుక్ను, యూట్యూబ్ను వీటన్నిటిని ఎలా సద్వినియోగం చేసుకున్నామో అంతకంటే అద్భుతంగా మన ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకుందాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్ వచ్చింది అంటే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళేసి క్లియర్గా ఒకసారి చూడండి. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు మన ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవడం, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి 2 సార్లు ఒక్కసారిగా ట్రై చేసేసామంటే మనకు హ్యాపీగా మన ప్లాట్ఫామ్లో మన బిజినెస్ను మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.